ఆశలు ఆవిరై రైతు గుండె చేరువైంది. అకాల వర్షానికి గొగ్లపల్లి గొల్లుమంది. ఊరువాగు ఉప్పొంగడంతో ధాన్యం కొట్టుకుపోయింది. భారీ వర్షాలు రైతులను నిండుగా ముంచేశాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో వానలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాలో అకాల వర్షాలు వడ్లు తడిసి ముద్దవగా ధాన్యం కొనాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. తెలంగాణ రైతుల ఆశలు ఆవిరే గుండె చెరువైంది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల వారనీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. కళ్ల ముందే తన రెక్కల కష్టం నీటి పాలవుతుండటంతో అన్నదాత గుండె చెరువైంది. అకాల వర్షానికి వరద ముంచెత్తడంతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లి రైతులు గొల్లుమన్నారు. నడివేసవిలో ఊరవాగు ఉప్పొంగి రెక్కల కష్టాన్ని ఒక్క ఉదుటను తుడిచిపెట్టేయడంతో రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వడ్లు బస్తాలు కొట్టుకుపోవడం చూసి అన్నదాత గుండె చెరువైంది. 400 ఎకరాల్లో 30 మంది రైతులు సాగు చేసిన 2000 బస్తాల ధాన్యం తడిసిపోయింది. 20 రోజులైనా వడ్లు కాంటా వేయకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద విలయానికి రైతుల ఆశలు ఆవిరికాగా రెక్కల కష్టం గంగపాలైందని, పంట కోసం తెచ్చిన అప్పులు ఎలా కట్టాలని ఆవేదన చెందుతున్నారు. నేను 3 ఎకరాలు ఎత్తే మధ్యరాత్రి వానొస్తే ఆఖరికైనా మధ్యరాత్రి పిల్లలతో నట్టుగా తీసుకొచ్చి అంతా పొక్కలేసి తవ్వుపించినాం. ఎవరిస్తారు ఈ నష్టపరిహారం? ఎవరిస్తారు? ఎవరి కోసం అని చూస్తాం. మధ్యరాత్రి అయితే పండే సచ్చేదే తెలుస్తలేదు. ఇంత పోయింది కాక మళ్ళీ కోసి ఇప్పుడు 20 రోజులకు చిల్లర అవుతుంది. అయినా ఇయ్యరు బత్తాలు ఇయ్యరు. ఏమన్నంటే అమాలీలో లేరంటారు, కాంటాలు లేవంటారు, 10 కేజీలు కట్టంటారు. ఎవరిస్తారు? ఇవన్నీ ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? మంచిర్యాల జిల్లాలో అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం కలిగింది. కొనుగోలు కోసం మార్కెట్ యార్డులో ఉంచిన పంట వర్ష బీభత్సానికి తడిసిపోయింది. మందమర్రి మండలం సారంగపల్లి, పొన్నారం గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రం వర్షపు నీటితో నిండింది. వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందంటూ చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని, తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలోని ఐకేపీ సెంటర్లలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. దేశానికే అన్నం పెట్టే రైతుల బతుకులు కాపాడాలని సూచించారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ప్రభుత్వమే రైతులకు భరోసా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ అందాల పోటీలపై మాత్రమే శ్రద్ధ పెడుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గన్నీ బ్యాగుల పంపిణీ, ట్రాన్స్పోర్ట్ టెండర్లలో గోల్మాల్ వల్లే ధాన్యం సేకరణ ఆలస్యమవుతుందని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల పాటు రైతులు వాళ్ళ ధాన్యం సర్కారు కొనడం కోసం, ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడం కోసం వాళ్ళు ఎదురుచూపు. తీవ్రమైనటువంటి ఎండలు ఇప్పుడు ఎందుకు ఇంత వైఫల్యం సర్కారుకు? ఏం జరుగుతుంది అసలు? ప్రతి జిల్లాలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వసతులు లేకున్నా, ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు లేకున్నా దొంగ కాగితాలను సృష్టించి అధికారులను అందరినీ కూడా తమ అదుపాజ్ఞలో పెట్టుకొని తమ సొంత కార్యకర్తలకు ఈ టెండర్లు ఇచ్చుకోవడం మూలంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఎవరి చేతిలో వాహనాలు లేవు. వాళ్ళు పోయి వేరే అద్దె వాహనాలు తెచ్చుకోవాలి. ఈ అద్దె వాహనాలు అనేక పనులలో పోతుంటాయి కాబట్టి వీళ్ళు మానిటర్ చేసుకోలేకపోతున్నారు సకాలంలో. ఇది ఒక పెద్ద సమస్య. గన్ని బ్యాగులు రావట్లేదు సకాలంలో. వచ్చినా కొత్త గన్ని బ్యాగులు ఇస్తలేరు. మొత్తం సగం 50-50 చేస్తున్నారు. మూడవది, ఎత్తినటువంటి ధాన్యం మిల్లుల దగ్గర తగిలిపోతే మిల్లు వాళ్ళు తరుగు తీస్తున్నారు, బాధ్యత చెప్పి తీస్తున్నారు. రేవంత్ సర్కార్ కు పాలన చేతగాక రైతులను బలి తీసుకుంటోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కుప్పకూరిన అన్నదాత కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దబంగర మండలం పోచంపల్లిలో ఇటీవల మృతి చెందిన గిరిజన రైతు కిషన్ కుటుంబాన్ని ఎర్రబెల్లి పరామర్శించారు. ఇక నల్గొండ జిల్లా ఢిండి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రవీంద్ర కుమార్ అన్నారు.